ఇంకా మీకు సినిమాలో యాక్చువల్ ఇంట్రెస్ట్ లేదు, వస్తే చేద్దాం, ఏమైనా మంచి అవకాశం అవకాశం సినిమాలో వస్తే చేద్దాం, అదే అవకాశం ఇస్తే చేద్దాం, ఏముందని. ఆ ఇంట్రెస్ట్ ఉంది మీకు, ఇంట్రెస్ట్ అని ఏం లేదు పర్టికులర్. అవకాశం ఇస్తే మాత్రం చేయగలరు. అవకాశం ఇస్తే చూద్దాం అప్పటి వరకు. ఇప్పుడు ఒకసారి నేను పేపర్లో చూసినట్టు జ్ఞాపకం అండి, అప్పుడు నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో అనుకుంటా, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మీరు ఏదో కార్లు కొనుక్కుంటే ఏదో దానికి ఈడీ వాళ్ళు లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నోటీస్ ఇచ్చారు, బ్యాంక్ వాళ్ళు హెల్ప్ చేశారు, అలా ఏదో వచ్చింది సార్. అది బెనామీ కేసు అని వచ్చింది, నడుస్తుంది అది. అంటే మీరు నాకు తెలిసినంత వరకు మీ ట్యాక్స్ మీరు కట్టుకుంటున్నారు 100%. మీరు ఇష్యూ అయినప్పుడు, ఒక ఈడీ ఇష్యూ అయినప్పుడు దాని రిలేటెడ్ సో మెనీ ఇష్యూస్ వస్తాయి, అన్ని నడుస్తున్నాయి, అన్ని ఇంకా కంప్లీట్ కాలే కదా. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉంది సార్, మన రేవంత్ రెడ్డి గారిది, అక్కడ ఆంధ్రప్రదేశ్లో షర్మిల గారు ఉన్నారండి. కాకపోతే షర్మిల గారితో ఏమైనా టచ్లో ఉన్నారా మీరు? ఎప్పుడైనా పరిచయం లేదు. షర్మిల అప్పుడు అక్కడ షర్మిల గారిని జగన్ గారిని కలవడానికి అవకాశం ఉండి మళ్ళీ రెండు కలిసి, ఎందుకంటే ఆయన మొన్న 11 సీట్లు వచ్చినాయి. రాజకీయాలలో పర్మనెంట్ శత్రువులు ఉండరు, పర్మనెంట్ మిత్రులు ఉండరు రాజకీయాలలో. సో కలవచ్చు, కలవకపోవచ్చు. అదే ఏమనుకోండి, షర్మిల గారు జగన్ గారు కలిసి అనుకోండి, కలిస్తే అప్పుడు మళ్ళీ ఎదుర్కోవడానికి ఏమి ఎదుర్కొన్నా ప్రజలకు మంచి చేస్తే డెఫినెట్ గా ప్రజలు ఆదరిస్తారండి. ప్రజలకు మంచి చేయకుండా ఏం చేసినా, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఒక్కొక్క సీటుకి 100 కోట్లు ఖర్చు పెట్టినా లాభం. ప్రజలకు మంచి చేస్తే వాళ్ళే డెఫినెట్ గా, ప్రజలు ముందట్లే లేదు ప్రజలు, అది వాళ్ళన్ని గమనిస్తూనే ఉంటారు. తర్వాత కొత్తగా నిన్నే చూసారండి, ఆంధ్రప్రదేశ్ లో ఈ బ్రాందీ విస్కీ ఉంది కదండి, దాన్ని మంచి నాణ్యతతో ఇచ్చి తక్కువ రేట్లు చేస్తున్నారటండి. ఆ తక్కువ ఉన్న రేట్లను తగ్గిస్తున్నారంట, అది మంచిదా చెడ్డదంట? అది తక్కువ రేట్లు చేస్తే ఎక్కువ సేల్ అవుతుంది, అది ఒక బిజినెస్. హ్యాపీ అవుతారు, తాగుబోతులు అంతా హ్యాపీ ఫీల్ అవుతారు. ఏముంది అంటే వాళ్ళకి ఏమవుతుందంటే మంచి నాణ్యతలు ఏవో పిచ్చి పిచ్చి బ్రాండ్లు వచ్చినట్టు. నాణ్యత ఉంటే ఏమవుతుంది, కొన్ని రోజులు ఎక్కువ లీవర్ తొందర ఖరాబ్ కాదు, నాణ్యత లేదు తొందర దొబ్బుద్ది లీవర్, అంతే, దానికి ఏముంటుంది. ఓకే ఓకే అండి. ఇక మన తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉందంటారా, ఫ్యూచర్ ఉందంటారా, భవిష్యత్తు? బీఆర్ఎస్ అయితే మునిగిపోతున్న నావా, ఓవర్ కాన్ఫిడెంట్, అతి చేసుకుంటూ పోతున్నారు. అతి చేసిరు, 10 ఏళ్ళు మాదే రాజ్యం, నేనే నవాబు, నేనే కింగ్, ఒంటెద్దు పోకడలు, డిక్టేటర్షిప్, హిట్లర్ పాలన అన్ని చేసిర్రు. ప్రజలు జబర్దస్త్ జవాబు చెప్పారు. సో ఇప్పుడు బుద్ధి తెచ్చుకుంటే మళ్ళీ ఉండగలుగుతారు. ఇదే పోకడతోటి పోతే రాజ్యాలే పోయినాయండి, పెద్ద పెద్ద రాజులే పోయింది. వీళ్ళెంత, మనం ఎంత. కాంగ్రెస్ మీద ప్రేమతో రాలేదు, వీళ్ళ మీద వ్యతిరేకత వచ్చింది. అది సింపుల్ లాజిక్. కరెక్ట్ అండి, బీఆర్ఎస్ మీద వ్యతిరేకత, కాంగ్రెస్ మీద ప్రేమతో కాదు. సేమ్ వీళ్ళు కూడా సేమ్ బీఆర్ఎస్ టైప్ ఫాలో అవుతారు. ఇట్లనే అయితే వీళ్ళ పరిస్థితి కూడా ఘోరంగానే ఉంటుంది. అప్పుడు ఫ్యూచర్ లో ఇంకా మన బీజేపీకి 100% నెక్స్ట్ బీజేపీకి ఇస్తారు, ప్రజలు ఆలోచిస్తారు. ఎందుకంటే ఇప్పటివరకు ఎప్పుడు బీజేపీ తెలంగాణ లేదు, మొన్న 8 ఎంపీ సీట్లు కూడా రావడం మంచి శుభసూచకమే. సో డెఫినెట్ గా బీజేపీ వైపు ఉంటుంది. బీజేపీ వైపు ఉంటే ఈ కరప్షన్లు ఇట్లాంటివి ఉండవు. రేపు జిహెచ్ఎంసీలో మీరు మేయర్గా కానీ ఎమ్మెల్యేగా అదే ఫ్యూచర్ లో మీరు జిహెచ్ఎంసీ మేయర్ ఇంట్రెస్ట్ ఉందా? ఎంపీగానే ఇంట్రెస్ట్ ఉంది. ఎంపీగానే ఇంట్రెస్ట్ ఉంది. ఏ నియోజకవర్గం ఏది ఇచ్చినా పర్లేదండి మీకు? ఏది ఇచ్చినా నేను జైరాబాద్ వైపు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. జైరాబాద్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. జైరాబాద్. మన అరకిపూడి గాంధీను కౌశిక్ రెడ్డి ఆ ఇష్యూ ఏంటి, అదంతా నాటకం అంటారా ఏంటి సార్? అది నాటకం పడాడు. కాంగ్రెస్ పోయినా అంటారు, కాంగ్రెస్ కండువా కప్పుకుంటారు, దేవుడు కండువా అంటారు, మద్దతు ఏమో కాంగ్రెస్ కి ఇస్తారు, మళ్ళీ నేను బీఆర్ఎస్ లో ఉన్నా అంటారు, ఈయనేమో చీరగాజులు చూపిస్తారు. అంత పనికి మాల కొట్లాట, ప్రజల ముంగట పరువు తీసుకునే పని తప్పించి దాంట్లోకి ఏమైనా ప్రజలకు ఏమైనా ఉపయోగం అండి? అది ఆ పంచాయతీ ఏమైనా ప్రజలకు ఉపయోగమా? ఎవరి మీద ఎవరికి డామినేట్ చేయడానికి చూపిస్తారు. ఎవరి మీద అసెంబ్లీలో అడ్డగోలు మాట్లాడతారు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. కాంగ్రెస్ అంటేనే రౌడీల రాజ్యం, బీఆర్ఎస్ అట్లనే పడేది. ఎవరికి ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు నాకు అది చెప్పండి. ప్రజలకు ఏం మెసేజ్, ఇద్దరు ప్రజాప్రతినిధులు కొట్లాడుకొని ఏం మెసేజ్ ఇస్తున్నారు అని అడుగుతున్నారు. అన్న మంచి మెసేజ్ పోతుందా ప్రజలకి? అంటే ఏంటి అది, నాటకం అంటారా లేకపోతే ఏంటి? నాటకం కాదు, ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వేయండు, మొన్న హైకోర్టు ఆర్డర్ రాగానే భయంలో పడ్డారు. ఈయన చీరగాజులు చూపించే వరకు నాకు చీరగాజులు చూపిస్తావా అని ఇద్దరికి ఫైర్. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అది.
అవునండి. గాంధీ అన్నట్టు ఆయన చెప్తున్నాడు. ఒకవేళ నువ్వు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పోలేదు అంటున్నావు, మరి ఇంటి మీద బీఆర్ఎస్ జెండా ఇస్తా అంటే నీకు ఎందుకు అంత కోపం? ఓకే, ఇవాళ వచ్చి ఎవరన్నా మీ ఇంటి మీద బీజేపీ జెండా ఇస్తా అంటే రా మంచిగా కట్టు, నేను ఇంకా హ్యాపీ ఫీల్ అవుతా. అవుతాయి కదా, నేను ఉన్న పార్టీలో నేను కట్టుకోనికి నాకేం బాధ. బీఆర్ఎస్ జెండా ఇస్తా అంటే ఎందుకు ఫీల్ అవుతున్నావు? మరి కాంగ్రెస్ విమర్శిస్తున్నారు కదా, భయం ఉండదంటారా? అంటే మీరు మధ్యలో ఏమంటున్నారంటే కాంగ్రెస్ అంటేనే ఒక రకంగా ఉంటదని అంటున్నారు. భయం దేనికి? భయం ఇప్పుడైనా అంటే ప్రభుత్వ పరంగా ప్రభుత్వం వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చేస్తారేమో కేసులు పెట్టుకొని కొత్త ఏం కాదు కదా చికోటి కేసులు. బీఆర్ఎస్ వాళ్ళు పెట్టారు, మీరు కూడా పెడితే పెట్టుకోండి, ప్రజలు చూస్తారు కదా. అవునండి, ఏందవుతుంది అనేది. నువ్వు దుమ్మి కేసులు పెడితే మాత్రం ఇప్పుడు నేను ప్రాబ్లం లో పడతానేమో. న్యాయ వ్యవస్థ కూడా ఉంది కదా, ప్రజలు కూడా చూస్తారు కదా, గమనిస్తారు కదా. అవును, మరి ఊరికే ఉట్టి ఎవరి మీద పడితే నాకు పవర్ ఉందని కేసులు పెట్టుకుంటా పోతే ఉంటదని గవర్నమెంట్? మాకు పవర్ రాదా? మాకు పవర్ విషయం మేము కూడా చూపిస్తాం. అవన్నీ రాజకీయంగా నడుస్తూనే ఉంటాయి, అన్ని పెద్దవారు పట్టించుకోరు. రాజకీయ విమర్శలను సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సీరియస్ ప్రజల గురించి తీసుకొని ఏదో మంచి చేయాలి విమర్శలు. ఇలా మేము ప్రజల గురించి హైడ్రా మీద విమర్శన చేస్తున్నాం, మేము ప్రజల గురించి చేస్తున్నాం కదా, మనం దాన్ని కన్సిడర్ చేసుకొని మంచి చేయడానికి ప్రయత్నం చేయ ప్రజలకి, అప్పుడు నువ్వు రియల్ హీరో అంటావు. ఓకే, అంతే కదా. అవునంతే. మీకు బాగా అంటే ఎంటర్టైన్మెంట్ ఏంటంటే మరి మీకు అంటే సరదాగా అంటే మీకు చాలా మందికి ఎంటర్టైన్మెంట్స్ ఉంటాయి. మాకేం ఎంటర్టైన్మెంట్? ఫామ్ హౌస్ పోయి జంతువులను చూస్తే ఎంటర్టైన్మెంట్. ఇంకా మనకి మొత్తం ఏమేమి దేశాలు చూసారు? బాగా నచ్చిన దేశాలు ఏమున్నాయి? నాకు ఆస్ట్రేలియా ఇష్టం బాగా. ఆస్ట్రేలియా ఎందువల్ల అంటారు? ఆస్ట్రేలియా గ్రేట్ బ్యారియర్ రీఫ్, నేచర్ కి దగ్గరగా ఉంటుంది ఆస్ట్రేలియా. సో ఆస్ట్రేలియా ఇష్టం. ఆఫ్రికాలో కొన్ని కంట్రీస్ ఇష్టం. ఆఫ్రికాలో కొన్ని కంట్రీస్ ఇష్టం. కొన్ని దేశాలు, ఇండియాలో కూడా ఏక్ ప్రదేశాలు ఉన్నాయి. ఇండియాలో కేగుడి అని ఒక ఫారెస్ట్ ఉంది మైసూర్ దగ్గరలో, బ్యూటిఫుల్ ఇన్సైడ్ రిజర్వ్ ఫారెస్ట్ ఉంటాం, సఫారీ తీసుకెళ్తారు, బ్యూటిఫుల్ ఫారెస్ట్, నేచర్ లో ఉంటాం మనం. అట్లాంటి ప్లేస్లు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు 10 times వెళ్ళినా ఇంకా కూడా వెళ్ళాలని ఇష్టం. తర్వాత చికోటి ప్రవీణ్ కుమార్ గారు జాతకాలు, మూఢనమ్మకాలు లిమిట్ వరకే నమ్ముతాం, మూఢనమ్మకాలు నేను నమ్మను. మూఢనమ్మకాలు అంటేనే నాకు ఒళ్ళుమంట. దొంగ బాబాలు, మూఢనమ్మకాలని ఎవరన్నా ప్రోత్సహిస్తూ మాట్లాడి అట్లాంటి చర్యలు ఉంటే పోయి తంత. అంటే ఈ పూజ చేస్తే ఇలా బలిస్తే బలిలని నేను నమ్మ, జంతు బలిని నేను నమ్మ. నేను పర్సనల్ గా నేను నమ్మ. జంతు బలి చేతబడి అంటారు, చేతబడి ఒకటి ఇవన్నీ కొన్ని నమ్ముతాం, కొన్ని నమ్మం. అంత చేతబడి నమ్ముతారా నమ్మరా? నేనైతే ఇవాళ రేపు అయితే నేను నమ్మ. మూఢనమ్మకాలు అంటారు. అంటే మీకు పూజలు చేస్తే ఉంగరం పెడితే బాగుంటుంది, ఇలా ఇలా చేస్తే బాగుంటుంది అలా నమ్ముతారంటారా? అవి అంటే ఆ మెటల్ సైంటిఫిక్ గా కూడా కొన్ని ప్రూవ్ అని ఉన్నాయి. ఆ మెటల్ వల్ల మంచి జరుగుతుంది. బంగారం వల్ల కొన్ని మెటల్స్ ఉన్నాయి, ముత్యం వల్ల. ఓకే, ముత్యం ఏమంటారు? ముత్యము వెండిలో ధరించమంటారు. వెండి అంటే చల్లదనం, వెండి వల్ల మైండ్ కూల్ అవుతుంది. డెఫినెట్ గా మెటల్స్ వల్ల డెఫినెట్ గా మన వాళ్ళు పెద్దోళ్ళు ఏ హిందూ శాస్త్రం ఏం చెప్పినా సైంటిఫిక్ రీజన్స్ తోటే. ఇంకా మీ ఫైనల్ గా ఎంపీ కోరిక ఉంది మీకు ఒకటి, మినిస్టర్ కోరిక అని కాదు, వాళ్ళు వస్తే మన ప్రజలకు దృష్టి చేరుకుంటే మంచి చేయొచ్చు. పవర్ ఉంటే మనం మంచి చేయొచ్చు కదా. చూడాలా, దేవుడు నిర్దేశిస్తే డెఫినెట్ గా అవుతాం. ఇప్పుడు చీకేటి ప్రవీణ్ కుమార్ ఎప్పుడైనా బాధపడిన సంఘటనలు ఉన్నాయి? చాలా ఉన్నాయి. ఏదో ఒకటి చెప్పండి. అంటే అట్లా చెప్పడానికి ఏమో మస్తు సంఘటనలు బాధగారు. మనిషికి బాధపడని మనిషి ఎవరు? అంటే మీకు పర్సనల్ గా బాధ కలిగినండి? మనిషి బాధపడని మనుషులు ఉంటారండి. ఊరికి బాగా నేను ఈ రీసెంట్ టైమ్స్ లా నేను జంతువులను ఇంత ప్రేమగా చూసుకుంటే యాదవాళ్ళు జంతువులు స్మగ్లింగ్ చేస్తారు. అది చాలా బాధ అనిపిస్తుంది. అరే నువ్వు చెయ్యవు, చేసేటోని చేయనివ్వు. ఎలా అనుకో మంచి చేయాలని మాట్లాడుతున్నాం అనుకో, నువ్వు అది చేయాలి కామెంట్లు చూస్తాం కదా, బాధ అనిపిస్తుంది. ఇంత మూర్ఖులు ఉన్నారు, మంచి చేస్తే కూడా కష్టం. ఒక జాగ్వర్ కుమార్ పాపం. అవును, తెలుసు, పెంచుకుంటాడండి అతను. అవును, కానీ పెంచే పరిస్థితి లేదు కదా ఇప్పుడు ఈడ. అవును, మన దేశ చట్టాలు ఒప్పుకోవు. అవును, మిస్యూజ్ చేస్తారు మన వాళ్ళు. అంటే కొన్ని చూస్తుంటారండి, వీళ్ళు గల్ఫ్ కంట్రీస్ కొంతమంది వాళ్ళు ఇంట్లో సింహాలు, వాళ్ళకి పర్మిషన్ ఉంది. దుబాయ్ లో అక్కడ పర్మిషన్ ఉంది, కింగ్ పర్మిషన్ ఇస్తే అవుతుంది. ఇంకా అమ్మ నాన్న గురించి ఒకసారి చెప్పండి సార్. లేరండి, ఇద్దరు లేరు. ఉన్న ఒక బ్యాడ్ అంటే ఒక బ్యాడ్ లక్ అనుకోవచ్చు. మీ అమ్మ నాన్నలు ఎవరన్నా మీ అంటే ఇంత ప్రగతిని, ఇంత పేరు ప్రఖ్యాతులు సంపాదించి చూసారా ఎవరన్నా? ఒక్కసారి 2013 లో నాన్న చనిపోయారు, 2015 లో అమ్మ చనిపోయింది. బ్యాడ్ అది, నా బ్యాడ్ అది జీవితంలో ఒక లోటు, మామూలు లోటు కాదు.
మీ నాన్నగారు మిమ్మల్ని ఎలా చూసేవారు, ఎలా చాలా ఫ్రీగా ఉండేవాళ్ళు, అంతే టైట్ గా ఉండేవాళ్ళు, అంతే స్ట్రిక్ట్ గా ఉండేవాళ్ళు, అంతే ఫ్రీగా ఉండేవాళ్ళు, చాలా ఫ్రీగా ఉండేవాళ్ళు. ఏం చేసేవారండి ఆయన? బిజినెస్ శానిటరీ బిజినెస్, హోల్సేల్, క్యాస్టర్ అండ్ పైప్స్, సౌత్ ఇండియాలో పెద్ద డీలర్షిప్ ఉండేవాళ్ళు. బిజినెస్ చేసేవారు అన్నమాట. బిజినెస్. తర్వాత నేను నాన్న టైల్స్ కూడా పెద్ద బిజినెస్ చేసిన, డిస్ట్రిబ్యూషన్ ఉండే సౌత్ ఇండియాకి. నాన్నగారు కొట్టిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఓ మస్తు. నా పెళ్ళైనా కూడా కొట్టినారు, నాకు పెళ్ళైనాక కూడా కొట్టినారు. ఏ రోజు మేము ఈజీ లైట్ నాన్న కొట్టిండు, 5 నిమిషాలు అంటాం, మళ్ళీ మన పని మనం చేస్తూనే ఉంటాం. ఇంకా మీ అమ్మగారి గురించి చెప్పండి సార్. హౌస్ వైఫ్ శాంతమూర్తి మారిపోయారు మా మదర్, శాంతానికి మారిపోయారు మా మదర్. ఓకే, పేరు ఏంటండి? పుష్పలత. పుష్పలత, ఒక పుష్పలాగా మంచి చాలా చాలా పేర్లోనే. మా అమ్మ చనిపోయే వరకు కూడా రోజు రాత్రి ఎంత లేట్ అయినా వచ్చి ఒక 10 నిమిషాలు కాళ్ళు ఎత్తేవాడిని మదర్ కి. సాటిస్ఫాక్షన్. మా ఫాదర్ చనిపోయినాక ఇంకా కొంచెం బాగా డిప్రెషన్ ఉంటే పోయి డైలీ 10 నిమిషాలు కాళ్ళు ఎత్తుంటాడు, మాట్లాడుకుంటా. అంటే నాన్న లేని లోటు తెలియదు, అరే మా పిల్లలు ఎట్లా చూసుకుంటారు అన్న ఇబ్బంది ఉండొద్దు. సో కాళ్ళు ఎత్తేవాడిని, డైలీ కాళ్ళు ఎత్తేవాడు రోజు. అదే కాళ్ళు నొక్కడం అంటారు. అయితే చాలా అదృష్టం, చాలా మీకు పుణ్యఫలం వచ్చేసిందండి. చాలా ఏమున్నా లేరుగా, ఇవాళ వాళ్ళు ఉంటే బాగుండేది. చిన్న ఏజ్ లోనే పోయినారు. ఈ అత్త కోడలు గొడవలు ఉండేయండి ఏమన్నా? అస్సలే ఉండదు. మేడం గారికి అత్తగారికి అసలే. మా మదర్ చెప్తుండే, నా లవ్ మ్యారేజ్, మా మదర్ చెప్తుండే మేము తెచ్చిన కోడలు కూడా ఇట్లా మంచిగా ఉండకపో సేవ చేస్తుంది. అత్త కోడల గొడవల మొగోడు పాత్ర ఇంపార్టెంట్, వాడు ఎట్లా మేనేజ్ చేస్తాడు అనేది ఇంపార్టెంట్. ఎర్లీ మ్యారేజ్లలో మన ఇంటి కండిషన్ కి అమ్మాయిలు అలవాటు పడతారు. ఇవాళ డైవర్స్ కేసులు ఎందుకు అవుతున్నాయి ఇవాళ? అవునండి, 30s లో పెళ్లి చేస్తారు, 32లో పెళ్లి చేసుకుంటారు, 35 ఈ లోపల వీళ్ళకి ఫుల్ ఓవర్ మెచ్యూరిటీ, డబ్బులు సంపాదిస్తారు అమ్మాయిలు. పర్ మంత్ లక్ష, మొగుడు జీతం తక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి. ఉందండి. పోయి నీ ఇంట్లో నువ్వేంద్రా నాకు చెప్పింది, నువ్వు నాకు అజమాయిషి ఇచ్చేది, నేనే డబ్బులు సంపాదిస్తున్నా, నేనే ఫుల్ మెచ్యూర్. ఇంతకుముందు ఏంది బాల్య వివాహాలు అవన్నీ జరుగుతుండే కదా. అవును, 18, 19, 20లో జరిగే వివాహాలు సక్సెస్ రేషియో ఎక్కువ. ఎందుకంటే ఆ కండిషన్స్ ఇంట్లో అట్మాస్ఫియర్ కి అడ్జస్ట్ అయిపోతారు. ఇప్పుడు నువ్వు 30, 35లో పెళ్లి చేసుకున్న అమ్మాయిలు ఏడు అడ్జస్ట్ అవుతారు. దీనికి సొల్యూషన్ ఉందంటారా మరి? సొల్యూషన్ నేనైతే 24, 25కి పెళ్లి చేయాలంట. 24, 25 పెళ్లి చేసి, నా పర్సనల్ ఒపీనియన్ అది.